మీరంతా ఎవర్రా? సినిమా కానీ బాబాయ్ ఐదు పట్టుకున్నా. ఎలా ఉందన్నా సలార్? రెడీయా? ఎలా ఉందన్నా సలార్? బ్రో ఇప్పుడే చూసాను సలార్ సినిమా. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఏదైతే వెయిట్ చేస్తున్నారో ట్రోల్ చేసి ఆ రక్తం మరిగింది కదా. ప్రశాంత్ నీల్ మన ఆకలి తీర్చారు. నిజంగా గుడి కట్టేస్తారు ప్రశాంత్ నీల్కి. ఒక్కొక్క సీను మామూలుగా లేవు. థియేటర్ సీట్లు తగలబెట్టేస్తున్నాయి. థియేటర్లు ఏమున్నాయి చేసే ఎలివేషన్స్. ట్రైలర్ బాగాలేదు, టీజర్ బాగాలేదు అన్నారు కదా. మామూలుగా లేవు ఎలివేషన్స్. కేజీఎఫ్ పనికిరాదు. ఆ గన్ షాట్ లేదు, బొన్ షాట్ లేదు అన్నారు కదా. పెద్ద డైరెక్టర్లు ఎప్పుడు కానీ సీన్లన్నీ లోపల పెట్టాడు. మామూలుగా లేవు సీన్లు. దూల తీర్చేశాడు. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కి అయితే పండగ. నిజంగా ఎంత ఆకలితో ఉన్నాం కదా. 3 సినిమాల నుంచి ఆదిపుష్కి ట్రోల్ చేశారు, ట్రోల్ చేశారు. నేను అడుగుతున్నా, 400 కోట్ల ఫ్లాప్ సినిమాతోనే కొడతారు. తెలుగు ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారా? 400 కోట్ల ఫ్లాప్ సినిమాతో చేసేవాడు. 3,000 కోట్లు పక్కా. బాహుబలి రికార్డులు బ్రేక్. ఒక్కొక్క సీన్ మామూలుగా లేవు. నిజంగా ప్రశాంత్ నీల్ నీకు రాజమౌళి, ప్రశాంత్ వీళ్ళంతా దేవుళ్ళయ్యా. హీరోని చూపించాలంటే ఎవరన్నా వీళ్ళే తర్వాతే. ఒక్కొక్క ఎలివేషన్ షాట్ నిజంగా గుండె కొట్టుకుంటాను భయ్యా. అవి షాట్లు అవి బ్రో. అసలు ఏంది అసలు ఒక ఊరు. అసలు కేజీఎఫ్ లో చూసాం కదా. కేజీఎఫ్ ఇంత ప్రభాస్ ఇంత పెద్ద పెట్టాడు. అందరికి రాట్లు మామూలుగా లేవు షాట్లు. బాబు రక్తం మరిపో. నేను హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. నిజంగా షాట్ చెప్పు. ఎవడన్నా అటాక్ వచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ప్రభాస్ అన్నా నిన్ను ఎలా అయితే చూడాలనుకున్నామో ఆశ నెరవేరిందన్నా. నిజంగా బాబు నిజంగా డంకీ అంటా నిన్ను వచ్చింది. డంకీ లేదు, దెంగే అనాల్సిందే. ఎవరన్నారన్నా ఫ్లాప్? ఇలాగే 3 సినిమాలు నాశనం చేశారన్నా. ప్రభాస్ అన్నని ఎవరన్నా తెలుగు హీరోలు కూడా చెప్తున్నా, అలాంటి హీరో రాడు. హాలీవుడ్ లెవెల్కి వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేస్తే మనం కూడా వెళ్ళిపోతాం. అవుతా రికార్డ్స్ బ్రేక్ చేసి చూపిస్తాం. బ్రో ఒకటే మాట, ఆది పుష్కు వాడు కూడా కొట్టాడు. ఐమాక్స్ బంద్ అయింది. ఈసారి ఐమాక్స్ ఉండదు, సుదర్శన్ థియేటర్ ఉండదు, ఏవి ఉండవు. అసలు ఎలివేషన్ షాట్లు చూడన్నా. నిజంగా అన్న హార్ట్ అటాక్ వచ్చిపోతారన్న. నిజంగా ఎవడైతే ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నాడో వాడైతే ఐసీయూ డైరెక్ట్ గా మామూలుగా షాట్లు అవి కావాలా? బ్రో బ్రో నీ చేయవచ్చు బ్రో. ఈ ఫోన్ ఎలా ఉంది సలార్? ముందు బైకులు కొంచెం దూరంగా సినిమా కానీ బాబాయ్ భయ్యా ట్రోల్ చేసిన ప్రతి ఒక్కడికి చెప్తున్నాను. గూస్ బంప్స్ వచ్చినాయి. ప్రతి షాట్ కూడా దీని అమ్మ షాట్. ప్రభాస్ రికార్డులు మోదంతా దీని అమ్మ సినిమా. ప్రతి ఒక్కడికి కూడా రాడ్ దింపాడు అంతే. మామూలుగా కాదు సినిమా. ప్రభాస్ ఈ దెబ్బతో ప్రపంచ రికార్డులు కాదు దీని అమ్మ. టాలీవుడ్ లో ఎవడు కూడా పనిచేయడని చెప్తున్నాను. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్. ట్రోల్ చేసిన ప్రతి నా కొడుకు కూడా చెప్తున్నాను, ప్రభాస్ సినిమా ఒక్కొక్క షాట్ చూసి మాట్లాడండి ప్రతి ఒక్కడు ఎవడైనా సరే. ఈసారి అసలు ప్లాప్ అమ్మ చూసి ఎవడరా బాబు ప్లాప్ అన్నవాడు. ఒక షాట్ చాలు మీరు చిన్న డబ్బులకి. రడ్డు పెట్టదు రాడ్ కాదు అసలు. ప్రభాస్ ఇప్పరే దింపాలంట. బాబోయ్ ఒక్కొక్క షాట్ కూడా గూస్ బంప్స్. ఇగో సినిమా చూసాను ఇప్పటికీ కూడా ఇంకా గూస్ బంప్స్ ఉన్నాయి బ్రో. ఇగో ఇంటర్వ్యూ చూడండి ఎట్లా లెగిసిపోయావు. ఒక్కొక్క షాట్ ఎలివేషన్ అమ్మ. ప్రశాంత్ నీలో దండం స్వామి నీకు. ఒక్కొక్క షాట్ తీస్తున్నాడు సత్తుంటే ప్రభాస్ కత్తి పట్టుకొని కూడా సీట్ లో కూర్చోట్లేదు బ్రో. అసలు నిలబడి బ్రో సినిమా అయితే మాత్రం సూపర్ డూపర్ హిట్. బ్లాక్ బస్టర్ రాసి పెట్టుకోండి. డంకియా దాని మోంకియా దాని అమ్మ ఏ సినిమా కూడా బంద్ చేయదు. ప్రతి సినిమా రికార్డులు కూడా నాకు తెలిసి అవతల రికార్డులు కూడా బదలు కొట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు. బాహుబలి రికార్డ్ ఫస్ట్ రోజే 100 కోట్లు రాసి పెట్టుకోండి. సినిమా అయితే సూపర్ డూపర్ హిట్. మీరు ఎక్కువ అడిగి ఎక్కువ ఏమన్నా మొదలు పెట్టా ఒక్కొక్క టైర్ లేచిపోతుంది. ఏం కొట్టిందా నాన్న?
ఆ కట్అవుట్ తోనే అయితే ఏది డైనోసార్ థియేటర్ మొత్తం నిండిపోయినారు కొడుకన్నారు ఫ్లాప్ అని ఏంది బ్రో ఎక్స్ట్రా వద్దు ఇవ్వడం లేడు నువ్వు చేయకు కామెడీ చేయకు సినిమా అయితే అసలు మామూలు లేదు నరకడము ఎరనైతే సొరనైతే అని మొత్తం ఉందిగా థియేటర్లో ఎవడైనా సరే అసలు దీని నుంచి ఎవరు ట్రోల్ చేయలేడు ఆది పుష్కి ఎవడైతే ట్రోల్ చేసిన మామూలు ఉండదు 10,000 crores అంటున్నారు. కోట్లు అనుకున్నా ఏమనుకున్నాడు కామెడీ చేస్తున్నా 5,000 కోట్లు అయితే కలెక్ట్ చేస్తుందన్న ఎందుకంటే దంగలు గింగలు సినిమాలు ఉన్నాయి కదా ఇండియన్ హిస్టరీలో అయితే చూస్తుంది అయితే వేరే లెవెల్ ఉందన్నా ట్రోలింగ్ చేసిన వాళ్ళు ఒక్కొక్కని కట్ట తీసుకోవాలి ఇప్పుడు అవతారిక ఏంది అంటే కొట్టేది కాకపోతే ఏంటంటే నేను అట్లా అంటలేను కాకపోతే ఏంటంటే ఇప్పుడు పైరస్ అనేది ఉంది కాబట్టి ఇంటర్నెట్ ఉంది కాబట్టి కొట్టకపోవచ్చు లేదా ఇవి లేకుంటే మాత్రం కొట్టేది కానీ సలార్ మాత్రం వేరే రేంజ్ లో మాత్రము అసలుకి ఎక్కడ పోయినా ఇప్పుడు చూసుకొని ఏ హిస్టరీ చూసుకొని సలారే ఉంది మొత్తం ఎక్కడ ట్రెండింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయితే చూసుకో ఇంకా అయిపోయి సోషల్ మీడియా అన్న దద్దరిపోతే నువ్వు ఎక్కడ ట్విట్టర్ లో చూడు ఏం చూసుకో యూట్యూబ్ చూసుకో ఫేస్బుక్ చూసుకో ఇన్స్టాగ్రామ్ చూసుకో ఏం చూసుకున్నా ఫస్ట్ రోజే 1000 కోట్లు దాటుతుంది 1000 కోట్లు దాటుతుంది అది పోసి బాగాలేదు అన్నప్పుడే 2 కోట్లు వచ్చింది బాగున్న సినిమా పట్టుకునే దానికి సింగర్ చేస్తున్నారు గన్ను చాట్ మాత్రం మస్తు ఉండే ఇంకోటి కంపేర్ చేయకండి కేజీఎఫ్ లోని అది ఇది కంపేర్ చేయకండి ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ ఎందుకు మీరు అంతా ఎవర్రా అంటారు క్రీప్ అంటారు భూమి అంటారు భోజనం అంటారు కొద్ది బతకని మీకు దండలు పెడతా ప్రభాసం ఎందుకు ట్రోల్ చేస్తారు మీరు వద్దురా మీకు దండం పెడతాను ట్రోలర్స్ కూడా మీకు దండం పెడుతున్నా ప్రభాసం మాత్రం ట్రోల్ చేయకండి సినిమా మాత్రం హైలైట్ ఉంది మొత్తం సీన్ లో అసలు తగలబడి అవన్నీ వద్దన్నా ప్రభాసం బ్యాన్ సల్లార్ అయితే వేరే లెవెల్ ఉందన్నా ట్రోలింగ్ చేసిన వాళ్ళు ఒక్కొక్కని కట్ట తీసుకోవాలి ఒక్కొక్కరు వేరే లెవెల్ ఉంటుంది కట్టతో ఎవడైనా సల్లాన్ని ట్రోలర్ సినిమా బాగాలేదు అని ఎవడైనా ఏమంటే నరకుడు కాదు నేను సల్లార్ అయితే అంత బాగుందన్నా ఇది అంత 90 కాదు 180 పెడతాం అలా అంత బాగుందన్నా వేరే సల్లార్ ఎలా అంటే వాళ్ళ ఫాదర్ ఈ దుంగి లేదు దంగి లేదు ఏం లేదు సల్లారి అంత బాగుందనా జగపతి బాబు ఎలా అనిపించాడు జగపతి బాబు అన్న ఇంకా హైలైట్ ఫాదర్ రోల్ అది చెప్పలేదు మాట్లాడుకుంటూ బట్టలు అవుతుందా అంత బాగుందా సినిమా సల్లారు నరాలు వచ్చిందా అలా ఫ్రెండ్షిప్ బాండింగ్ పక్కకు పెడతానా వాళ్ళు ఇద్దరు ఎనిమిస్ అవుతారు చూడన్నా ఎందుకు ఏందో అని చెప్పి అది ట్విస్ట్ చూడన్నా హైలైట్ అన్న సిచ్యువేషన్ నాకు అర్థమైతే ఎవడైనా ముందే తీసుకొచ్చి మరి కొడతా అబ్బాయి